హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక డిఐవై చూపిస్తున్నాను. అదేంటంటే బ్యాంగిల్ బాక్స్. అది కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. మొన్న ఊరు వెళ్ళేటప్పుడు అన్ని బాక్స్లు ఇలా కలిపేయడం వల్ల చాలా బ్యాంగిల్స్ అయితే ఇరిగిపోయాయి. మనం ఏదైనా శారీ కట్టుకోవాలంటే ఖచ్చితంగా దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉండాల్సిందే కదా. ఈరోజు అయితే ఇంక అన్నీ నీట్గా అరేంజ్ చేసుకుందాం అనుకున్నాం. ఇవి నేను 10th హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర తీసుకున్నా. ఇవైతే ఎంగేజ్మెంట్ రోజు మా అత్తమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు. చాలా బ్యాంగిల్స్ ఇరిగిపోయాయి, ఇవే మిగిలే. ఇంకా ఇవైతే థ్రెడ్ బ్యాంగిల్స్ నేనే చేశాను. పిల్లలు పుట్టక ముందు అప్పుడు కొంచెం టైం ఉండేది, చేస్తూ ఉండేదాన్ని. వీటితో పాటు ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ కూడా చేశాను. ఇదిగో ఇలాంటివి. ఈ బ్యాంగిల్ స్టాండ్ అయితే ఉంది. ఇందులో పెడుతుంటే బ్యాంగిల్స్ అన్ని కలర్ ఫేడ్ అయిపోతున్నాయి. ఇవి వచ్చి డార్క్ వైలెట్ కలర్, కానీ ఇక్కడ పెట్టడం వల్ల చాలా వరకు లైట్ అయిపోయింది. చూపిస్తాను దీని సెట్ బ్యాంగిల్స్. వీటి సెట్ మిగతా బ్యాంగిల్స్ వచ్చి నేను వేరే బాక్స్లో పెట్టాను. అవి వచ్చి బాగా బ్రైట్గా ఉన్నాయి, కానీ ఇవి మాత్రం ఫేడ్ అయిపోయినాయి. చూడండి. నేనైతే కొన్ని బ్యాంగిల్స్ ఇలా బాక్స్లో పెడతాను, కానీ అన్ని బ్యాంగిల్స్కి ఇలా బాక్స్లు ఉండవు కదా. అందుకే బ్యాంగిల్స్ అన్ని పెట్టుకునే దానికి ఏదైనా బాక్స్ చేద్దాం అనుకున్నా. దానికోసం అయితే నేను ఇలా షూ బాక్స్ ఒకటి తీసుకున్నాను. షూ బాక్సే కాదు, మీరు ఆన్లైన్లో ఏమన్నా ఆర్డర్ చేసుకున్నప్పుడు కార్డ్బోర్డ్ బాక్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. అలాంటివన్నీ పిల్లలు సాక్స్లు పెట్టేదానికి, లంచ్ టవల్స్, హ్యాండ్ కర్చీఫ్స్ పెట్టేదానికి అయితే నేను యూజ్ చేస్తుంటాను. సరే, ఇంకా మనమైతే ఫస్ట్ బ్యాంగిల్స్ అన్నీ వేటి కలర్స్ అవి సెపరేట్ చేసుకుందాం. అన్నీ సెపరేట్ చేసుకున్నాక చాలా బ్యాంగిల్స్ అయితే వేస్ట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి మన పిల్లలు రఫ్ నోట్ పేపర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఇలా బ్యాంగిల్స్ అయితే నేను రోల్ చేసి పెట్టాను. అన్నీ ఇలా కొంచెం కలర్ తెలిసేలా పెట్టుకుంటే మనం బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి తీసుకోవడానికి. అన్నీ రోల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా బాక్స్ పైన క్లోజ్ చేసుకునేదైతే నేను 4 పార్ట్స్గా కట్ చేశాను. ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకునేదానికైతే ఇవి కట్ చేశాను. అయితే ఇలాంటి బాక్స్లో పెట్టాలనుకుంటే ఇది పైన ఓపెన్ చేసేదైతే కట్ చేయొద్దు. వేరే బాక్స్ది ఏమన్నా కార్డ్బోర్డ్ షీట్ ఉంటే కట్ చేసి ఇలా పెట్టుకోండి. మీకు చూపించడం కోసం ఈ బాక్స్లో పెట్టాను. నేనైతే ఇందులో పెట్టుకోవట్లేదు, ఈ ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెడతాను. ఇంకా లాస్ట్కి అన్నీ నీట్గా అరేంజ్ చేసేసాను. తర్వాత ఇంకా కొంచెం గ్యాప్ ఉంది, నేనైతే అందులో నెయిల్ పాలిష్ ఇలాంటివన్నీ పెట్టేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్.